ఒక విషయం పదే పదే మనకు గుర్తొస్తూ నిద్రలో కూడాను అదే విషయం మనకి రిపీట్ అవుతూ ఉందనుకోండి మైండ్లో, దాని అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు డూ దట్ అని మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి తెలియజేస్తుందని అర్థం. ఎందుకంటే మనం పాస్ట్లో ఎయిదర్ మన ఇష్టాన్ని బట్టి కానీ, లేదా ఎవరినైనా చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కానీ, లేదా వేరే కారణాల వల్ల అయినా కానీ ఒకటి ఏదైనా డెసిషన్ తీసుకుంటాం కదా, నేను అలా ఉంటా ఇలా చేస్తా అని. బట్ అవన్నీ కూడాను ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్లో పడిపోతాం, పెద్దగా పట్టించుకోం. కానీ ఎప్పుడైతే వన్స్ మనకి మళ్ళీ టైం దొరుకుతుందో వాటన్నింటి కోసం ఆలోచించడం, పదే పదే అవి గుర్తు రావడం అవుతూ ఉంటాయో, ఇట్ ఇండికేట్స్ దట్ నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఎస్ ఫ్రెండ్స్, నిన్న మీకు చెప్పా కదా, ఆ ఒక్క విషయం ఏంటి మీకు పదే పదే గుర్తొస్తుంది, ఒకవేళ ఒక్క ఛాన్స్ కానీ మీకు ఇస్తే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. ఇది మాట కారణం. అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను 17 years బ్యాక్ విమెన్ అండ్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సహాయం అందించాలి అంటే, ఎంతోమంది ఆడపిల్లలు ఆడవాళ్ళు వాళ్ళ తాలూకా లిమిటింగ్ బిలీఫ్స్లో ఉండిపోతూ లైఫ్ని అక్కడే ఆపేసుకుంటున్నారు. వన్స్ కానీ వాటిని కానీ మార్చుకోగలిస్తే, అంటే అది ఎలా మార్చుకోవడం అవుతుంది? ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమగా కేరింగ్తో వాళ్ళ తాలూకా బాధని లేదా అబ్స్ట్రకల్స్ని విని అర్థం చేసుకొని సరైన గైడెన్స్ ఇచ్చినప్పుడు అవి తగ్గి అసలు రియాలిటీ అంటే ఏంటో తెలుసుకొని ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు ఏ మార్పు అయితే వాళ్ళ వస్తుందో దానికోసం నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా. బట్ అప్పటికి నాకు లైఫ్కి సంబంధించి కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎందుకంటే జస్ట్ బీఎడ్ కంప్లీట్ చేసి నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఇది నా మైండ్లో అనిపించిందో మా నాన్నగారికి అది తెలియజేశాను. సో నాన్నగారు ఏమన్నారంటే, చాలా మంచి పని అమ్మ అది, కానీ ప్రస్తుతం అయితే నువ్వు అది చేయకూడదు. ఎందుకంటే ఇలాంటివి చేయాలంటే జీవితానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నీకు ఎవరైనా హెల్ప్ అడిగితే నీకు తోచినట్టుగా నువ్వు చేయి, కానీ ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు అని చెప్పారు. సో నేను అదేవిధంగా పూర్తిగా నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. జాబ్ చేస్తుండేదాన్ని, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టారు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే ఉండేదాన్ని. బట్ అగైన్ అండ్ అగైన్ అదే థాట్ నాకు మైండ్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉండదు. బట్ ఏమైందంటే ఈ 17 సంవత్సరాల్లో 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నా లైఫ్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ కూడా వచ్చిందో, అంటే హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీలో, అంటే నాకు నేను బాగా అర్థం అవ్వడం అయ్యి ఒక క్లారిటీ వస్తూ ఉన్న క్రమంలో ఏమైందంటే, ఆ థాట్ అంటే 17 సంవత్సరాల కింద వచ్చిన నా మైండ్లో వచ్చిన థాట్ చాలా ఫ్రీక్వెంట్గా రావడం, మనస్ఫూర్తిగా ఎస్ అది చేయాలి, అలాగైనా చేయాలి అప్పుడు అనుకున్నా అని అనిపించడం అవుతూనే ఉండేది. సో మళ్ళీ నేను మా నాన్నగారికి తెలియజేసా అదే విషయాన్ని. సో అప్పుడు నాన్నగారు వెంటనే అన్నారు ఏమంటే, ఇది చాలా అవసరం అమ్మా, ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేయాలి. సో అలా స్టార్ట్ అయింది నా స్నేహ ఛానల్. చూశారు కదా, అంటే ఇది ఇప్పుడు నేను అనుకొని చేసింది కాదు, దాని తాలూకు బీజం 17 సంవత్సరాల ముందు పడింది. సో అలాగే మీలో కూడా ఏవో కొన్ని ఉంటాయి మైండ్లో, మీరేవో అనుకుని ఉంటారు, నేను ఇలా ఉంటా, అలా ఉంటా, ఇలా చేస్తా, అలా చేస్తా, నా లైఫ్ ఇలా ఉండాలి, నా గోల్ ఇది, నేను ఇది అచీవ్ చేద్దాం అనుకున్నా అని చెప్పి. కానీ యాజ్ యూజువల్ మన డైలీ లైఫ్లో పడిపోయి మర్చిపోయి ఉంటాం కదా. మరి ఒకవేళ పదే పదే మీకు అదే గుర్తొస్తూ ఉందనుకోండి, నిజంగా మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఇప్పుడు దాన్ని సాధించవచ్చేమో. అవునంటారా కాదంటారా? ఈ దిశగా ఆలోచించండి. ఏమనిపిస్తుంది మీకు నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్.